మన తల్లోనే ఉంటూ మనకే దొరకకుండా తిరిగే పేలతో వేగడం మామూలు విషయం కాదు. మొన్న ఓ పెద్దమ్మని ప్రభుత్వం ఇంకేం చేస్తే బాగుంటుంది అని అడిగితే పేను నిరోధక చట్టం ఒకటి తెస్తే బాగుండు అంది, తల తెగ గోకేస్తూ. అదేంటి, ఇల్లన్నాక పిల్లలు తలన్నాక పేళ్ళు ఉండడం సర్వసాధారణమే కదా, దానికి మరీ ఇంత అతిశయోక్తి అవసరమా అంటారా? ఇవన్నీ మనకు కామనే, కానీ అమెరికాలో పేనును పెను ప్రమాదంలా చూస్తున్నారండి బాబు. ఈ మాట నేను కాదు, అమెరికాలో నివాసం ఉంటున్న ఓ భారతీయుడే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్బుక్ అకౌంట్ లో పంచుకున్నారు. ఏపీకి చెందిన ప్రసాద్ చిగిలిశెట్టి ఆ మధ్య ఓ పోస్ట్ పెట్టారు. అమెరికాలో తమ బుడ్డోడి స్కూల్ నుంచి ఒక వింత ఈమెయిల్ వచ్చిందని. ఆ ఈమెయిల్ చూసిన ప్రసాద్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఆ పోస్ట్ లో ఏముందంటే, మీ పిల్లాడు చదివే క్లాస్లో ఒక విద్యార్థి తలలో పేర్లు కనిపించాయి, దయచేసి మీ పిల్లల తలను కూడా చెక్ చేయండి అని రాసి ఉంది. అంతేకాదు, ఒకవేళ మీ పిల్లాడి తలలో కనుక పేర్లుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేర్లు ఏ విధంగా ఒకరి తల నుంచి ఒకరి తలలోకి వెళ్తాయి అని పేను పురాణం అంతా అవగాహన కల్పిస్తూ రాసి పంపారు. ఆ స్కూల్ వారు చెప్పిన దాని ప్రకారం పేలు ఏ విధమైన వ్యాధులను వ్యాప్తి చేయవు, కానీ ఒకరి నుంచి మరొకరికి లేదా దువ్వెనలు, టోపీలు వంటి వస్తువుల ద్వారా అవి చాలా ఈజీగా వ్యాప్తి చెందుతాయని, దురద పుట్టించి కాస్త ఇరిటేషన్ తెప్పిస్తాయని, సో దానివల్ల ఏకాగ్రత మిస్ అవుతుందని చెప్పారు. అలాగే మనిషి శరీరం దొరక్కపోతే పేలు 48 గంటల కంటే ఎక్కువ బ్రతకలేవని కూడా అందులో పేర్కొన్నారు. ఈ ఈమెయిల్ ని చూసి ఆ తండ్రి తన సోషల్ మీడియాలో ఆ మెయిల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. దాని కింద, మా రోజుల్లో స్కూల్లో పేర్లు తలల మీద పాకడం చాలా కామన్, టీచర్లైతే లంచ్ బ్రేకుల్లో పేర్లు చూసుకునేవారు అని సరదాగా రాసుకొచ్చారు. అయితే అమెరికాలో చాలా స్కూల్స్ లో గతంలో నాన్ నిట్ పాలసీ ఉండేది. అంటే తల్లో పేలగుండ్లు, అదే విరుద్ధులు అంటారు కదా, అవి ఉన్నా సరే పిల్లల్ని స్కూల్లోకి అనుమతించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలా స్కూల్స్ ఈ పాలసీని తీసేశాయి. దీనికి కారణం పేల వల్ల ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు రావు అని, పెద్ద ప్రమాదకరమైనవేవి కావు అని తేలడం. సో పిల్లలను అనవసరంగా స్కూల్కు దూరం చేయడం వల్ల వాళ్ళ చదువు దెబ్బతింటుందని నిపుణులు సూచించారు. కానీ ఇప్పటికీ కొన్ని స్కూళ్లలో పేల పట్ల భయం మాత్రం ఇంకా వీడలేదని ప్రసాద్ చేసిన పోస్టుతో అర్థమవుతోంది. ఈ పోస్ట్ కింద కమెంట్ల వర్షం కురిసింది. పిల్లాడికి ఇవర్మెక్టిన్ 6 mg టాబ్లెట్ వేస్తే సరిపోద్ది అని ఒకరంటే, క్లాస్ మొత్తం గుండు చేయిస్తే పనైపోతుంది అని ఇంకొకరన్నారు. ఇంకా నయం, పేలు పడితే కూడా ట్రాఫిక్ అనలేదు అని మరికొంతమంది సెటైర్ వేశారు. ఇక మరికొంతమంది అయితే విదేశాల్లో పేరెంటింగ్ విషయంలో స్కూల్ యాజమాన్యంతో వారు పడే బాధలను పంచుకున్నారు. యూకేలో కూడా ఇలాంటి లెటర్ తో పాటు పేర్ల లైఫ్ సైకిల్ ఎలా ఉంటది, వాటిని ఏ విధంగా వివిధ దశల్లో ఎలా నాశనం చేయాలి, దానికి ఏ స్ప్రే వాడాలి అని ఒక 2 పేజెస్ ప్రింట్అవుట్ ఇచ్చారని ఒకరు తన ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నారు. ఈ సంఘటన అమెరికాలో ఉంటున్న మన భారతీయులు ఎదుర్కొనే విభిన్న పరిస్థితులను సూచిస్తుంది. అయితే చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ప్రతి విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా జాగ్రత్త పడతారు. మనకు వినడానికి కాస్త వింతగా ఉన్నా ఏ చిన్న పొరపాటు వల్లైనా సరే పిల్లలకు హాని జరగకూడదనేదే వారి ఆలోచన వెనుక అంతరార్థం. అందుకే ఫీవర్, జలుబు లాంటివి ఉన్నా కూడా స్కూల్ కి రావద్దని రూల్ పెట్టేశారట. ఇక అమెరికా గురించి మనకు తెలిసిందే. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ చిన్న అశ్రద్ధ చేసినా జైలుకే. పిల్లల ముందు గట్టిగా అరవకూడదు, గోరు మిద్దలు పెట్టకూడదు, స్పూన్ తోనే తినిపించాలి. ఇలా పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అమెరికా ప్రభుత్వం కాస్త ఎక్కువగానే శ్రద్ధ వహిస్తుంది.